హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ట్రిక్ నెంబర్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin power of nx dx is equal to sin ఇంటిగ్రేషన్ 0 to pi by 2 cos power of nx dx. ఓకే, ఏదైనా ఇంటిగ్రేషన్ అనేది ఈ ఫామ్లో ఇచ్చింటే ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఇలా ఇచ్చింటే ఇంటిగ్రేషన్స్ అనేది డైరెక్ట్ ట్రిక్ ఏమిటంటే ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడండి. ఇలా ఇచ్చింటే ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin power of 4x dx అండ్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 cos pi x dx. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin power of 7x dx. ఇలా ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఇలా ఇచ్చింటే డైరెక్ట్ ట్రిక్ ఏమిటంటే ఈ రెండు సైన్ కాస్కి సేమ్ ట్రిక్. ఓకే, ఏమిటంటే n-1 ఆడ్ నెంబర్స్ అయితే పైన రాసుకోరండి. n-1 n-3 n-5 ఓకే అండ్ సో వన్. అండ్ డినామినేటర్లో ఈవెన్ నెంబర్స్ రాసుకోరండి. ఓకే, n-0 ఓకే n-2 n-4 ఓకే అండ్ సో వన్. ఓకే, ఫైనల్గా మనకి ఇంటిగ్రేషన్ అనేది n వాల్యూ అనేది n ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే మల్టిప్లై విత్ pi by 2. ఓకే, ఇఫ్ n ఈజ్ ఆడ్ అయితే మల్టిప్లై విత్ 1. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఫస్ట్ n వాల్యూ ఎంత 4 ఉంది. ఓకే, 4 - 1 ఆడ్ నెంబర్స్ డిక్రీజ్ చేసుకొని రండి. 4 - 1 ఓకే 4 - 3 ఓకే 4 - 3 4 - 5 ఉంది. నెక్స్ట్ 4 - 5 ఉంది కాబట్టి 4 కన్నా 5 జాస్తి కాబట్టి ఇక్కడికే స్టాప్ చేయండి. ఓకే, అండ్ డినామినేటర్లో n వాల్యూ 4 - 0 4 ఓన్లీ ఇంటూ 4 - 2 ఎంత 2 4 - 2 అండ్ 4 - 4 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేయండి. ఓకే, ఇంటూ ఇక్కడ చూడండి 4 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, ఏదైనా నంబర్ డివైడెడ్ బై 2 అయితే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే, ఏదైనా నంబరు 2 నుండి డివైడ్ చేసేకైతే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. ఇక్కడ చూడండి 4 అనేది డివైడెడ్ బై 2 డివైడ్ చేయొచ్చు 2 నుండి. ఓకే, ఎనీ నెంబర్ నాట్ డివైడెడ్ బై 2 అయితే దాన్ని మనం ఆడ్ నెంబర్ అంటాం. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ట్రిక్లో కూడా దీని గురించి చెప్పాను మీకు. ఓకే, 4 కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి మల్టిప్లై విత్ pi by 2. ఓకే, దీన్ని అయితే సాల్వ్ చేయండి. 4 - 1 3 1/4 into 2 that is 3/4 2 is 8 into pi by 2 that is equal to 3/16. This is the answer for this question. ఓకే, దీనికి ఏమొస్తుంది మనకి 5 - 1 into 5 - 3 ఆడ్ నెంబర్స్ డిక్రీజ్ చేసుకోండి. 5 - 5 వస్తుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేయండి. ఓకే, బై అండ్ pi - 0 into 5 ఓన్లీ pi - 2 అండ్ pi - 4 ఓకే pi - 6 ఓకే 5 - 6 వస్తుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేయండి. ఎందుకంటే 5 - 6 చేస్తే -1 వస్తుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేయండి. ఓకే, ఇంటూ ఇక్కడ చూడండి 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మల్టిప్లై విత్ 1. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి 5 - 1 4 5 - 3 2/5 ఇంటూ 5 - 2 3 ఇంటూ 5 - 4 ఎంత 1. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే 8/5 3 is 15. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. ఈ రెండు ప్రాబ్లం అయితే మీరే సాల్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin power of 7x dx అండ్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 cos power of 6x dx. ఈ రెండింటికి ఆన్సర్ ఏమొస్తుందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ట్రిక్ నెంబర్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.